ఏపీ రాజకీయాలకన్నీ ఒకెత్తైతే కృష్ణా జిల్లా రాజకీయాలు మరో ఎత్తు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఒక సామాజిక వర్గం పెత్తనమే కనిపిస్తూ ఉంది. ఇక్కడ గడిచిన ఎన్నికల్లో జిల్లాలో 16 స్థానాలు గాను టీడీపీ కూటమి హవా కనిపించింది. 14 స్థానాలు గెలుచుకుంది. కేవలం 5 సీట్లతో వైసీపీ సరిపెట్టుకుంది. అందులో తిరువూరు, విజయవాడ, వెస్ట్ నూజివీడు, గుడివాడ, పాలమూరు స్థానాలు ఉన్నాయి. గెలిచిన వారిలో 2 ఫిరాయించడంతో ప్రస్తుతం జిల్లాలోని వైసీపీ 3, టీడీపీ కూటమి 13 మంది ఎమ్మెల్యేలున్నారు. దాంతో మెజార్టీ అసెంబ్లీ స్థానాల వైపు కైవసం చేసుకున్న టీడీపీ, బీజేపీ కూటమిలు 3 ఏళ్ల తర్వాత ప్రజా వ్యతిరేకత ప్రభావం కనిపిస్తుంది. దాన్ని అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. అయితే పట్టుసీమ రాజధాని అంశాలు తమకు కలిసొస్తాయని టీడీపీ ఆశిస్తుంది. ఇక కీలకమైన కాపు సామాజిక వర్గం వచ్చిన చీలికతో తాము గట్టెక్కుతున్నామని వైసీపీ ఆశిస్తుంది. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించిన ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా అంచనాల ప్రకారం గత ఎన్నికల్లో పోటీ చేసే కూటమి యథావిధిగా బరిలో దిగితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంచనాల ప్రకారం టీడీపీకి 3 సీట్లు ధీమాగా నిలబెట్టుకునే అవకాశం ఉంది. అందులో మైలవరం, విజయవాడ తూర్పు, పెనుమార్లు స్థానాలు ఉన్నాయి. 3 సీట్లలో ప్రస్తుతం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలు, ఇకపై వైసీపీ గతంలో గెలిచిన 5 సీట్లు గాను ప్రస్తుతం విజయవాడ వెస్ట్ సీటును ధీమాగా కైవసం చేసుకోగల పరిస్థితి కనిపిస్తుంది. గుడివాడలో కూడా వైసీపీకి ఎదురు కనిపించకపోవచ్చు. నూజివీడులో నిలబెట్టుకునే అవకాశం మెండుగా ఉన్నాయి. పార్మర్లోని కూడా వైసీపీ లైన్ క్లియర్గా కనిపిస్తుంది. అవనిగడ్డలో కూడా వైసీపీ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 5 సీట్ల విపక్షానికి సానుకూలత కనిపించే అవకాశం ఉంది. మిగిలిన 8 సీట్లలో హోరాహోరీ పరిస్థితి కనిపిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు సామాజిక, ఆర్థిక నేపథ్య ప్రధాన పాత్ర పోషిస్తే అవకాశం ఉంది. వాటిలో విజయవాడ సెంట్రల్, తిరువూరు, పాలమూరు, నందిగామ స్థానాల్లో బలమైన పోటీ ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత వైసీపీ కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఇక గుడివాడ, పెడనాలో మాత్రం ప్రస్తుతానికి టీడీపీకే అనుకూలించవచ్చని అంచనాలు కనిపిస్తున్నాయి. మిగిలిన కైకలూరు, జగ్గయ్యపేటలో మాత్రం ఇరు పార్టీల మధ్య తేడాలు స్వల్పంగా ఉంది. ఈ పార్టీ అవకాశం వినియోగించుకుంటుందని, దానిపైన విజయ అవకాశాలుంటాయని చెప్తున్నారు.